పిల్లలైనా పెద్దలైనా పాటలు పద్యాలు పాడగలిగే వాళ్ళనే నాటి చిత్రాల్లో తీసుకునేవారు. పాడగల వరలక్ష్మి బాలయోగిని సినిమాలో 1937లో బాలనటిగా ప్రవేశించి నాయక పాత్రలు, వదిన పాత్రలు, అమ్మ పాత్రలు, అత్త పాత్రలు అన్నీ ధరించింది. అటు తమిళంలో కూడా నటించారు. ప్రతిభా వారి బాలరాజు 1948కి ఆమె నాయిక, అక్కినేని నాగేశ్వరరావు నాయకుడు. అర్హత నిండిన ఆ పాత్రను వరలక్ష్మి నిర్వహించి స్త్రీ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. అక్కినేని, కస్తూరి శివరావుతో పాటు ఆమెకు హారతులు పట్టారు. ఆమె గాన సరస్వతి. గాత్రం అమృత ధారాపాతం. సెలయేరు గలగలలు, చల్లని పిల్లగాలి ఆమె కంఠంలో వినిపిస్తాయి. అందుకే ఆమెను ఏ స్వరలక్ష్మి అని ముళ్ళపూడి వెంకటరమణ అన్నారు. శారదా స్టూడియో అధినేత, నిర్మాత, పరిశ్రమలో ప్రముఖుడు అయిన ఏఎల్ శ్రీనివాస్ను వరలక్ష్మి వివాహం చేసుకున్నారు. 50 సంవత్సరాల నట జీవితంలో పేరు పెన్నిది సంపాదించుకున్నారు. 1986లో వచ్చిన ముద్దుల కృష్ణయ్య తర్వాత ఆమె చిత్రాల్లో నటించలేదు. కానీ శ్రీనివాసన్ మరణించిన తర్వాత చివరి సంవత్సరాల్లో ఆమె బయటకు ఎక్కడికి రాలేదు. రాలేకపోవడం కాదు, ఇక్కడ అసలు కారణం ఇంట్లో వాళ్ళు ఆమెను బయటకు రానివ్వలేదు. ఒకసారి కొంతమంది ఆర్టిస్టులు ఆమెను చూడటానికి వెళ్తే ఇంట్లో వాళ్ళు వాళ్ళని రానివ్వలేదట. ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్పారట. అలా అంత పెద్ద కళాకారిణి 3-4 ఏళ్ల పాటు గదిలోనే బందీగా ఉంచేశారట. ఆమెకు మతి భ్రమించిందని, అందుకే రానివ్వటం లేదని పుకార్లు సృష్టించారట. మరణించినప్పుడు మాత్రమే ఆమె పేరు బయటకు వచ్చింది. ఆమె శవాన్ని కూడా ఎవరికీ చూపించలేదు. సున్నిత మనస్కురాలైన కళాకారులు స్వేచ్ఛను కోరుకుంటారు. తమలో లీనమై ఉన్న కళను ప్రపంచానికి పంచాలని కోరుకుంటారు. బలవంతాన్ని ఆ కోరికలను అణిచివేసేవాళ్ళు పిచ్చివాళ్లుగానే కనిపిస్తారు లోకానికి. అలా అలనాటి ప్రముఖ నటి ఎస్ వరలక్ష్మి చివరి రోజుల్లో గదిలోనే బందీ అయ్యింది.